విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. వెల్కమ్ టు ఐడియం ఛానల్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం మనమైతే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. శివాస్ మదర్ జీడిమెట్లలో వాళ్ళ కన్న తల్లిని కన్న కూతురే చంపింది కదా, ఆ చంపిన వాళ్ళ వ్యక్తి వాళ్ళ మదర్ అయితే ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం జరిగింది. చంపడం బాగైంది, సావదెంగడం అని చెప్పేసి ఇట్లా అసభ్యకరమైన మాటలు మాట్లాడింది. దాని పరంగా ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ తోటి కళాకారులు అయితే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో. అసలు దాని గురించి మాట్లాడదాం ఏం జరిగిందని చెప్పేసి. నమస్కారం అన్న. నమస్తే అన్న, ఏంటన్న పరిస్థితి? వాళ్ళ తల్లి ఎందుకు ఇంత క్రూరంగా, ఇంత కసాయి తల్లిలాగా మాట్లాడుతుంది అంటారు ఒక వ్యక్తి చనిపోతే? అంటే ఆమె కడుపులో అంజలి పైన ఇంతకు ముందే తనని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిందని, వాళ్ళ పాప మిస్ అయినప్పుడు అంజలి వాళ్ళ పైన కేసులు పెట్టి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ చుట్టూ, లేకపోతే ఆ చెండూరు నల్గొండ సంబంధించిన పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిందని ఆమె సంతోషిని అనుకుంటా ఆమె వాదన. అది అంతా కడుపులో పెట్టుకొని చచ్చిన తర్వాత మంచిగా చచ్చింది అనేటువంటి కామెంట్ చేసింది. నేనేమంటున్నానంటే, ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు ప్రజల నుంచి అనేక అనుమానాలు వస్తాయి. ఆమె అద్దులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. హస్తం ఉంది, ఆమె చేపించిందేమో అన్న విధంగా కూడా కన్వే అవుతుంది. అదే నేనేమంటున్నా అంటే, సరే చేపించిందా చేపించలేదా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో మనకు చెప్తారు. మనమే ఆమె చేసిందా చేయలేదని మనం చెప్పలేం కదా, మనమే నిర్ధారించలేం కదా. మాటలు అలాగే ఉన్నాయి కదా. మంచిగా ఏంటంటే నవ్వుకుంటూ ఈ స్టేట్మెంట్ ఇస్తుంది. కన్న కొడుకు తప్పు చేస్తే తల్లి లైన్ లో పెట్టాలి, బాధ్యత పరంగా నడిపింపజేయాలి. అదే తల్లి సపోర్ట్ చేస్తుంది, అదేదో గోల్డ్ మెడల్ వచ్చినట్టు. అదే దానికి సంబంధించి సార్ మరి ఇలా వేరే ఛానల్లో ఇలా కామెంట్స్ చేసింది, ఆమె పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోండి. అంజలి మృతదేహం ఇంకా కాటికి కూడా పోలేదు, అప్పుడే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నామే అని చెప్పి మేము సంబంధిత జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిఐ గారిని కలిస్తే, తప్పకుండా అండి మేము అందరం చాలా మంది ప్రజాప్రతినిధులు వివిధ అప్పుడు అంజలి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో అందరం కలిసి వచ్చి ఇచ్చాము. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదు అని చేత మేము 100% బాగున్నా బాగాలేకపోయినా సరే విచారిస్తాము. వాళ్ళ ఇంటికి మా డిపార్ట్మెంట్ పంపించాము. ఆమె ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో వారిని, వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ భర్తని అందరినీ కూడా విచారించి తప్పకుండా ఆమె పైన చర్యలు తీసుకుంటామని జీడిమెట్ల సంబంధిత సిఐ సార్ చెప్పడం జరిగింది. వీళ్ళు ఎక్కడ ఉన్నారన్న ఈ శివాను అలాగే వాళ్ళ పెద్ద కూతురు అంజలి వాళ్ళు? రిమాండ్ కి పంపించా అని చెప్పారు. రిమాండ్ కి పంపించారు. ఛార్జ్ షీట్ వేస్తాము, చట్టం తన పని తను చేసుకొని పోతుంది, మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పడం. నేను ఏమంటున్నానంటే, ఆమె ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది నా ఆలోచన. ఆమెకు చట్టాల పైన లేకపోతే కోర్టులు తర్వాత ఏమవుతుంది ఏంటారు, ఆల్రెడీ ఇంతకు ముందే అసలు కేసు అయిన తర్వాత ఏమైంది పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు. ప్రాణం తీయడానికి ఎవరు ఉసిగొలిపారు ఏందనేది తెలియదు. ఇటువంటి కామెంట్స్ ఆమె చేసినప్పుడు ఈమెనే ఉసిగొలిపిందా, కొడుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందా, లేకపోతే పాపనే చేసిందా అనేటువంటి ఇది వస్తుంది. కాబట్టి ఇటువంటి మాటలు మానుకుంటే మంచిది అని చెప్పేసి మేము సిఐ గారికి చెప్పాము. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. చాలా చక్కగా మాట్లాడారు. మా ముందే కాల్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ సంబంధి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇమీడియట్లీ అక్కడికి పంపించి, ఏంటంటే మానసిక పరిస్థితి బాగాలేదు సార్ అని అట్లా మాట్లాడారు. ఇప్పుడు తర్వాత కూడా కొన్ని మీడియా ఛానల్స్ అయితే నాకేం తెలియదు అని మాట్లాడుతుంది కదా. సో అది సార్ అయితే చాలా మేము అదే ఏమంటారు మా డిపార్ట్మెంట్ పంపించాము మా టీం ని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆమె అంజలి మీద మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే కొన్ని ఛానల్ వాళ్ళు కూడా మీరు ఆమెను ఏం చేయలేకపోతున్నాను అడిగిన రూమ్లో మా తోటి కళాకారులు కూడా ఆమె నవ్వుకుంటూ మాట్లాడడము, మాగైంది చంపేయడమే కరెక్ట్ అని మాట్లాడడము ఆమె ఎంతవరకు అది నిజం కాదు. దయచేసి ఆమె కూడా ఒకసారి సెషన్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తేనే బాగుంటుందని మేము అందరం మా కళాకారులు తలపించడం మేము కోరుకుంటున్నాం. చాలా మంది బయట ఏం చెప్తున్నారంటే, ఇలాంటి కసాయి తల్లికి అలాంటి కొడుకే పుడతారు, అలా పెంచింది అని చెప్పేసి కొంతమంది అంటుంటే, కొంతమంది ఆమె మెంటల్ గా బాగాలేదు అని కూడా చెప్తారు. మెంటల్ గా బాగలేదు అంటే కొడుకు మీద కూడా ఆమె చెప్పాలి. కొడుకు చాలా బాగైంది, మేమే చెప్పినట్టు మా కొడుకు మా ఇంట్లోకి వచ్చి 2 రోజులు మా ఇంట్లో ఉన్నది, మా ఇంట్లో ఉంచుకున్నాము, మేము ఉంచుకున్నాక మా మంచిగానే జరిగింది, ఆమెకు తెలియదా, మేమే కావాలని ఉంచుకున్నాము, ఖచ్చితంగా బాగానే చంపేసింది అని మాత్రం అది చాలా ఒక తల్లి కొడుకు చెప్పడము. ఇంకా కొంతమంది తల్లి కూడా ఇలా నేర్చుకుంటారు. దయచేసి ఆమె నోరు మూపేయాలి. ఆమెను తీసుకొచ్చి ఖచ్చితంగా మనం స్టేషన్ తీసుకొచ్చి ఆమె ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాం. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరైతే సంతోషినినో లేకపోతే సంతోషం, అమ్మా నీ నోరు అదుపులో పెట్టుకో. ఒక పక్కన వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ తల్లిని కోల్పోయి ఉన్నటువంటి ఒక పాప దిక్కులేని అనాథగా మిగిలిపోయింది. తోడబుట్టినటువంటి కూతురు ఇలా చేసిందని సమాజం మొత్తం దుఃఖంలో శోకసంద్రంలో మునిగిపోయింది. చంపడమే కరెక్ట్ అని నువ్వు మాట్లాడుతున్నావు. నీ కొడుకు జైల్లోకి పోతేనే నీకు అంత
అసలు బాధే లేదు. 2 నెలల తర్వాత మేము పోయి తీసుకొచ్చుకుంటాం అని అంటున్నామే. నువ్వు పోయి తీసుకొచ్చుకుంటావు, మరి ఆ తల్లిని కోల్పోయినటువంటి కుటుంబం ఎంత బాధపడుతుంటది? ఆమెను అభిమానించేటువంటి మాలాంటి వాళ్ళు ఎంత బాధపడతాం మేము? నేను నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది, లేదంటే 100కు 200% నీ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్తాం. తీసుకుంటామని చెప్పారు, నువ్వు మళ్ళీ జైల్లోకి పోతావు. ఖబర్దార్ గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇంకో కొంతమంది చాలా రకాల కమెంట్స్ చేస్తా ఉన్నారు, ఆమె ఇలాగా అని. మీకేం తెలుసు? తల్లి కాయ కష్టం చేసి పిల్లల్ని సాధాలనుకుంటది. ఎన్ని బాధలు పడితే ఆ పిల్లల్ని ఇంతవరకు పెంచి పెద్ద చేసి ఉంటది. వీళ్ళకి ఏం తెలుసు మాట్లాడేటువంటి కొంతమంది వెధవలకు? ఇంకోటన్నా నేను అదే అడగబోతున్నాను ఒకసారి. ఇప్పుడు చనిపోయిన అంజలి గారు ఎవరైతే ఉన్నారో కూతుర్ని బాగా టార్చర్ పెట్టేదని, 7th క్లాస్ లోనే కేసు అయిందని చెప్పేసి 1 year ముందు వాళ్ళ తండ్రి చనిపోయినారు కదా. 7th లో అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ ఉండే ఉంటారు. మరి అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు అప్పుడు తెలుసా? ఆమె నేనేమంటున్నానంటే బ్రదర్, వాళ్ళ భర్త కూడా ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు, అప్పుడప్పుడు ఇంత తాగేవాడు. వాళ్ళిద్దరు మరి భార్య భర్తలు సహజంగా పిల్లమొగల మధ్య పంచాయలు అవుతుంటాయి కదా. ఈ భర్త పట్టించుకోపోయేవాడు. అయినా సరే ఆమె కష్టపడి 2 పిల్లల్ని భర్తని ఇక్కడ కిరాయికి ఉంటది. ఊర్లో ఆమెకేం పొలం లేదు, సొంత ఇల్లు లేదు, ఇక్కడ కూడా ఇల్లు లేదు. ఏదో కాయ కష్టం చేసి చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కడుపులో పెట్టినటువంటి పిల్లల్ని చదువుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ ఆమె చదువుకుంటా ఉన్నది. నిజంగా గనక ఆమె ఆ పని చేసి ఉంటే గనక చిన్నప్పటి నుంచి ఆమెకు బట్టలు కొనిచ్చి చెప్పులు కొనిచ్చి ఆలన పాలన చూసుకొని అంత పెద్దవి చేసేదా? కాబట్టి ఇవన్నీ పనికి మాలినటువంటి కామెంట్స్ తప్ప వేరేటువంటిది కాదు. కన్న తల్లి ఎవరు కూడా అలా చేయాలనుకున్నది. వాడి మోజులో పడి కన్న తల్లిని హత్య చేసింది తప్ప నిజంగా అంటే అంజలి మాత్రం నాకు తెలిసి అయితే మేము స్వయంగా తనతో 15 సంవత్సరాలు జర్నీ చేసినటువంటి వ్యక్తులుగా, మాతో పాటు అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నది, అనేక వేదికలకి మాతో పాటు పాటలు పాడినటువంటి వ్యక్తిగా అలాంటిది అయితే కాదు. ఏదో కోపంలో చెప్పు ఉంటది మేబీ, అంతే తప్ప కాదు, అలాంటిది కాదు.